భూమిలో అమృతం కథ. రచన తాత మోహనకృష్ణ. కథాపఠనం మల్లవరపు సీతారాం కుమార్. చిన్నప్పటి నుంచి నాకు ఇంట్లో కాఫీ అలవాటు చేశారు. అమృతం అంటే ఇదేనేమో అనేలాగా తెల్లవారగానే ముఖం కడుక్కోగానే గొంతులో వేడి కాఫీ పడాలి. స్కూల్లో చదువుతున్న రోజుల నుంచే ఆ అమృతం రుచి చూశాను. అప్పట్లో అమ్మ చేతి ఫిల్టర్ కాఫీ కోసం ప్రతి ఉదయం ఎదురు చూసేవాడిని. ఇప్పుడు నేను పెద్ద చదువుల కోసం ఒక పల్లెటూరులో చదువుతున్నాను. ఉదయాన్నే కాఫీ తాగాలంటే 1 కిలోమీటర్ నడిచి వెళ్ళాలి. అక్కడే మంచి కాఫీ దొరుకుతుంది. మరి కాఫీ తాగిన తర్వాతే నా రోజు మొదలవుతుంది. నాకు చిన్నప్పటి నుంచి నిప్పంటే చాలా భయం. అందుకే వంట కూడా నేర్చుకోలేదు. చదువు అయిపోయాక నాకు ఒక టీచర్గా పల్లెటూరులో పోస్టింగ్ వచ్చింది. అక్కడ అదే పరిస్థితి. మంచి కాఫీ కోసం ఎంత దూరమైనా వెళ్ళి తాగేవాడిని. కాఫీ కోసం ఎప్పుడూ నాకు అన్వేషణ తప్పేది కాదు. పోనీ అమ్మ వచ్చి వండి పెడుతుందా అంటే అక్కడ నాన్నని చూసుకోవాలి. ఇక్కడికి రాలేదు. పోనీ ఇద్దరిని నా దగ్గర ఉండమంటే నా దగ్గరకు రారు. కాఫీకే కాదు, మంచి భోజనానికి కూడా నాకు కష్టమే అయ్యేది. ఇలా ఉండగా మా అమ్మ నన్ను తొందరగా పెళ్లి చేసుకోమని తెగ బలవంత పెట్టేది. ప్రమోషన్ వచ్చిన తర్వాత చేసుకుంటానని అన్నాను. రోజు ఉదయం నిద్రలేచి కాఫీ కోసం దూరం వెళ్ళి వచ్చి ఇంట్లో పని చేసుకునేసరికి స్కూల్ టైం కాస్త అయిపోయేది. అందుకే ఇంటి పని చేయడానికి ఒక మనిషిని పెట్టుకున్నాను. ఆమెకి ఒక 60 ఏళ్ళు ఉంటాయి. ఆమె మనవడి చదువు కోసం నా ఇంట్లో పని చేయడానికి ఒప్పుకుంది. రోజు ఉదయం వచ్చి ఇంటి పని చేసి వెళ్ళిపోయేది. బట్టలు ఉతకడం, ఇల్లు శుభ్రం చేయడం లాంటివి. ఒకరోజు తనకి ఒంట్లో బాగోలేదని కాఫీ పెట్టుకుంటానని అడిగింది అవ్వ. ఇంట్లో వంట చేయడం లేదని చెప్పాను. అప్పుడే నాకు ఒక ఆలోచన వచ్చింది. నా కోసం వండి పెట్టమని, ఉదయాన్నే మంచి కాఫీ ఇవ్వమని అవ్వని అడిగాను. మామూలుగా ఆ ఊర్లో ఎవరు వేరే ఇంట్లో వంట చేయడానికి ఒప్పుకోరు. కానీ నా పరిస్థితి చూసి ఒప్పుకుంది. దానికి ఆ ఊరు వారంతా అడ్డు చెప్పారు. అప్పుడు అవ్వకి కొంత డబ్బు ఇచ్చి తన ఇంటి ముందు ఒక కాఫీ టిఫిన్ కొట్టు పెట్టుకోమని చెప్పాను. దానికి అవ్వ చాలా సంతోషించింది. తన మనవడి చదువు కోసం ఈ కొట్టు ఉపయోగపడుతుందని చాలా మురిసిపోయింది. ఒకరోజు నాకొక టెలిగ్రామ్ వచ్చింది. మా అమ్మా నాన్న యాక్సిడెంట్లో చనిపోయారని. ఎప్పుడూ నా కోసం రాని మా అమ్మా నాన్న నా కోసమే, నా దగ్గరికి రావడం కోసమే బయలుదేరారు. ట్రైన్ యాక్సిడెంట్లో ఇద్దరిని పోగొట్టుకున్నాను. ఈ లోకంలో ఇప్పుడు నాకంటూ ఎవరూ లేరు. కొన్ని రోజుల తర్వాత మా అమ్మ రాసిన చివరి ఉత్తరం నాకు అందింది. దాన్ని చదువుతున్న నాకు మా అమ్మ నా కోసం చూసిన ఒక అమ్మాయి గురించి అందులో చెప్పింది. ఆ విషయం మాట్లాడడానికే బయలుదేరి వస్తున్నానని అందులో రాసింది. మా అమ్మ చూసిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ చేసుకున్నాను. ఇంటి ముందు కొట్టు పెట్టుకున్న అవ్వ రోజూ నా కోసం ఇంటి ముందరే మంచి కాఫీ ఇచ్చేది. మా అమ్మ చేసిన కాఫీయే గుర్తుకొచ్చి కంట్లో నీళ్లు తిరిగాయి. 1 సంవత్సరం గడిచింది. మా అమ్మ చూసిన అమ్మాయి తండ్రి నుంచి నాకు కబురు ఇచ్చింది. మా అమ్మకి ఇచ్చిన మాట కోసం తన కూతుర్ని ఇవ్వడానికి అడిగారు. వెంటనే నేను ఒప్పుకున్నాను. ప్రమోషన్ రావడం, సిటీకి వెళ్లాల్సి వచ్చింది. అవ్వని కొట్టు జాగ్రత్తగా చూసుకోమని చెప్పి వెళ్ళాను. ఆ తర్వాత నా పెళ్ళి అమ్మ చెప్పిన అమ్మాయితోనే జరిగింది. సిటీలో కొత్త కాపురం, నన్ను ప్రేమగా చూసుకునే పెళ్ళాం. రోజు తన చేతి కాఫీ తాగిన నాకు మా అమ్మ చేతి కాఫీయే గుర్తుకు వచ్చేది. ఆ తర్వాత అవ్వ కాఫీ, ఆ కాఫీ కొట్టు గుర్తుకొచ్చేవి. కానీ అక్కడికి వెళ్ళడానికి నాకు తీరిక ఉండేది కాదు. ఇప్పుడు నేను స్కూల్కి హెడ్ మాస్టర్. ఇలా 5 సంవత్సరాలు గడిచిపోయాయి. ఒకరోజు, ఎందుకండి మీ కాఫీ అంటే అంత ఇష్టం అడిగింది నా భార్య. అమృతం ఎలా ఉంటుందో నాకు తెలీదు. చిన్నప్పటి నుంచి ఇదే అమృతం అనుకునేవాడిని. ఇప్పటికీ భూమిలో అమృతం అంటే నాకు ఇదే అని అన్నాను. అప్పుడే నా భార్యతో ఆ ఊరు, అవ్వ, ఆ కాఫీ కొట్టు గురించి చెప్పాను. తనని అక్కడికి తీసుకెళ్ళమని అడిగింది. ఎప్పటినుంచో నాకు వెళ్ళాలని ఉంది కాబట్టి ఒక ఆదివారం ట్రిప్కి ప్లాన్ చేశాం. అనుకున్నట్లుగానే ఇద్దరం అక్కడికి వెళ్ళాం. ఊరు అప్పటికి ఇప్పటికీ చాలా మారిపోయింది.
అవ్వ కొట్టు కోసం చుట్టూ చూశాను. ఎక్కడా కనిపించలేదు. కాఫీ తాగాలనిపించి అదే దారిన పోతున్న పెద్దాయన్ని ఇక్కడ మంచి కాఫీ ఎక్కడ దొరుకుతుంది అని అడిగాను. ఆ సందు చివర ఉన్న హోటల్లో దొరుకుతుందని ఆయన చెప్పాడు. ఆయన చెప్పినట్లుగానే అక్కడికి వెళ్ళాను. ఆ హోటల్లో అబ్బాయి నన్ను చూసి నేను తెలిసినట్లుగా నమస్కారం చేశాడు. నాకు ఏమీ అర్థం కాలేదు. మీరు నాకు తెలుసు సార్, మీరు మునుపు ఇక్కడే మాస్టర్గా పనిచేస్తారు కదా అన్నాడు ఆ అబ్బాయి. అవును, నీకెలా తెలుసు? ఇక్కడ ఒక అవ్వ కాఫీ కొట్టుండేది, నీకు తెలుసా అడిగాను. ఆ అవ్వ మనవణ్ణే నేను. ఆమె అనారోగ్యంతో చనిపోయింది. చనిపోతూ మీ గురించే చెప్పి ఈ కొట్టును పెద్దగా డెవలప్ చేయమని చెప్పింది. అప్పుడు మీ పేరుతో ఈ హోటల్ డెవలప్ చేశాను. అదృష్టం కలిసి వచ్చింది. హోటల్ పెద్దగా అయింది. ఇదిగోండి సార్ బ్లాంక్ చెక్. మీరు చేసిన సహాయాన్ని మేము ఎప్పటికీ మర్చిపోలేము అన్నాడు. అప్పట్లో నేను చేసిన సహాయం కాఫీ కోసమే. అందులో నా స్వార్థం కూడా ఉంది. నాకు డబ్బులు వద్దు, కాఫీకి కాఫీ ఇస్తే చాలు అని నవ్వుతూ అన్నాను. శుభం. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.